హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఫుడ్స్ అడ్డా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పుచారు అండి. ఇది ఒక్కసారి చేసుకున్నారంటే ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూడండి, ఖచ్చితంగా ట్రై చేయండి. సేమ్ ఇలాగే చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఇలాగే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దామా అండి? ముందుగా కుక్కర్లో నేనైతే 2 పిడికలంతా కందిపప్పు తీసుకున్నానండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. అది నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం కందిపప్పు కడిగేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఒక 1.5 టీ స్పూన్ కారం, కొంచెం ఉప్పు, ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అలా మూత పెట్టేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసుకొని 9 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను. కొంతమంది కుక్కర్ 5-6 విజిల్స్కే ఉడికిపోతుందండి. అంతసేపు ఉడికించుకోండి. అది ఉడికించుకున్నాక మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే ఒక 10 వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచేసుకొని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి వేసుకోండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఒక 3 రేబుల కరివేపాకు కూడా వేసేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసుకున్నానండి. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. అవి వేసేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. అవి కొంచెం మగ్గేలోపు మనం ఒక మీడియం సైజ్ 3 టమాటాలు తీసుకొని దాన్ని పొడుగ్గా కట్ చేసుకోవాలండి. వాటిని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. కొంచెం మగ్గితే చాలండి ఉల్లిగడ్డ. మగ్గాక టమాటా వేసుకొని, టమాటా మాత్రం మంచిగా మగ్గాలండి. తర్వాత టమాటా కూడా మగ్గింది అన్నప్పుడు కొంచెం పసుపు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా అండి, దాన్ని మంచిగా పిసికి చింతపండు నీళ్లు వేసేసుకుందాం. అలా మనకు కొంచెం వాటర్ వేసేసుకుందాం. తర్వాత మనం ఈలోపు పప్పు ఉడికి ఉంటుందండి, దాన్ని తీసేసుకొని మంచిగా రుబ్బుకోవాలి. మంచిగా మెత్తగా రుబ్బుకోండి. తర్వాత దాంట్లో కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా పప్పు మొత్తం తీసేసుకుందాం. ఈలోపు మనం చింతపండు వేసాం కదా అండి, అది మరుగుతూ ఉంటుంది. దాంట్లో ఈ పప్పును వేసేసుకోండి. ఇక కారం చాలండి, ఎక్కువ వేయకండి. పప్పు కుక్కర్లో వేసేటప్పుడే వేసాం కదండి, అది సరిపోతుంది. మనం ఇప్పుడు పప్పు వేసాక మనకి ఎంత క్వాంటిటీలో అయితే నీళ్లు కావాలో అన్ని నీళ్లు వేసేసుకోండి. నాకు ఈ క్వాంటిటీ సరిపోతుందండి. నేను ఇక నీళ్లు వేయట్లేదు. మీకు కావాలంటే యాడ్ చేసేసుకోండి. మధ్యలో కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. ఇలా బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్ అండి అందరికీ.